98th అకాడమీ అవార్డ్స్ 2026. లాస్ట్ ఇయర్ 2025లో వచ్చిన మూవీస్కి అవార్డ్స్. సో మార్చ్ 15th సండే మొన్న జరిగింది. లైవ్ ఇచ్చాడు కానీ మనం మిస్ అయినాం. ఎప్పట్లాగే చూడాల, నేను కూడా చూడాలి, మిస్ అయినా ఏదో బయటికి వెళ్ళే పని ఉండే. సో ఒకసారి చూద్దాం ఏ మూవీస్కి ఏ కేటగిరీస్లో వచ్చే చూద్దాం. ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొన్ని మూవీస్ అయితే అసలు నేను చూడలేదు, కొన్ని అయితే అసలు నేను పేరే వినలేదు. యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్కి వస్తే మైకేల్ బి జార్డన్, సిన్నర్స్ అనే మూవీ నేను చూసా, థియేటర్లో చూసాను. అక్కడ రెయిన్లో చూసాను, నెల్లూరులో రెయిన్లో ఆడింది. ఎస్, రెయిన్లో చూశాను. బ్రదర్స్ ఏమంటారు దాన్ని, డబుల్ యాక్షనా అలాంటిది. సో టెక్నాలజీ వాడి చేసింది, బాగుంటుంది సినిమా. ఒక పర్టికులర్ నీకు ఎపిసోడ్ దాకా బాగుంటుంది సినిమా. వాళ్ళ ప్లేస్లో లాక్ అయిపోతారు, వాటిని ఏమంటారు, జాంబీస్. నాకు గుర్తుండి వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటుంటే బయట నుంచి అది స్టార్ట్ అవుతూ ఉంటుంది. జాంబీస్ అందరూ సరౌండ్ చేస్తారు అనమాట. సో అనుకోకుండా ఒకడు వచ్చి వీళ్ళ బ్రదర్స్లో ఒకరిని ఇన్ఫెక్ట్ చేస్తాడు, వాడిని లాక్ చేస్తారు. అక్కడి నుంచి అక్కడ దాకా ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ. తర్వాత నుంచి ఇంకంత రొటీన్ లాగా అనిపించింది, పెద్దగా ఏమనిపిల్ల. సో దానికి వచ్చింది మనోడికి, మైకేల్ బి జార్డన్కి వచ్చింది సిన్నర్స్ అనే మూవీకి. నెక్స్ట్ ఇంకెవరున్నా నామినీస్కి వస్తే టిమోథీ చలామెట్, మార్టిన్ సుప్రీం అనే మూవీకి. ఈ మార్టిన్ అనే సుప్రీం మూవీ అని ఏమంటారు, టేబుల్ టెన్నిస్ లాగా ఉంటుంది కదా, టేబుల్ టెన్నిస్ అనా. సో అది నేను చూసా, అది ట్రైలర్ చూశాను. చాలామంది కూడా చెప్పారు పీక్ పర్ఫార్మెన్స్ ఉందని, అతన్ని బాగా చేసాడని. సో మనోడికి వస్తుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేశా, కానీ మనోడికి రాల అన్ఫార్చునేట్లీ. మార్టిన్ సుప్రీం చూడండి ఒకసారి, బాగుంటుంది మూవీ. నెక్స్ట్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్, ఇది నేను ఐమాక్స్లో చూసాను, ప్రసాద్ ఐమాక్స్లో చూసాను హైదరాబాద్లో. నేను మా ఫ్రెండ్ మొన్న రాఖీ బాయ్ అన్నాడు కదా, మెద్దనల్లో తక్కువ మంది వచ్చారు. థియేటర్లో అయితే బాగానే ఉంటుంది మూవీ. కొంచెం డ్రామా ఎక్కువ ఉంటుంది, ల్యాగ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఓపికగా కూర్చొని చూడాల్సిన మూవీ. అరగడం మాకు చాలా ఓపికగా కూర్చున్నాం. క్లైమాక్స్ ఇది బాగా ఫేమస్, ఇది ఈ సీన్, కార్ చేసింగ్ సీన్, కిందకి పైకి వెళ్తూ ఉంటుంది. చాలాసేపు ఉంటుంది సీన్, అది చూస్తూనే ఉన్నాం అలాగే, భలే ఉంటుంది సీన్ అది, బాగుంటుంది. ఇది కూడా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఎవరు, లినార్డో డికాప్రియో లీడ్ రోల్ చేసింది. నెక్స్ట్ బ్లూ మూన్ అసలు నేను చూడలేదు, అసలు ఆ మూవీ గురించి కూడా తెలియదు నాకు. ఈథన్ హాక్ నామినేట్ వచ్చేసరికి. నెక్స్ట్ సీక్రెట్ ఏజెంట్ మనకు తెలిసిందే, వాగ్నర్ మోరా అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇది నార్కోస్, ఫేమస్ నార్కోస్ సిరీస్. ఆ సిరీస్ వల్ల నాకు అసలు నెట్ఫ్లిక్స్ అనేది ఒకటి ఉందని తెలిసింది, నార్కోస్. దాంట్లో లీడ్ రోల్ చేస్తున్నాం, ఏ క్యారెక్టర్ అది, పాబ్లో ఎస్కోబార్ రోల్ చేసిన వ్యక్తి. యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు, చింపేస్తాడు యాక్టింగ్. సో మనోడు కూడా నామినే, కానీ చాలా సీక్రెట్ ఏజెంట్ కూడా బాగుందని చెప్పారు చాలా, ట్రైలర్ చూసా. ఓకే, సో అదే పరిస్థితి. సో బెస్ట్ యాక్టర్ అయితే మన మైకేల్ బి జార్డన్కి వచ్చింది. సో నెక్స్ట్ యాక్ట్రెస్ కొద్దాం. హీరోయిన్కి వస్తే హ్యామ్నెట్, షేక్స్పియర్ది హ్యామ్నెట్, జెస్సీ బక్లేకి వచ్చింది విన్నర్గా. ట్రైలర్ చూసా. వాళ్ళ షేక్స్పియర్ వాళ్ళ స్టోరీలో వాళ్ళ కొడుకు ఏదో మిస్ అయినా చచ్చిపోతే ఏదో అనుకుంటారు, మామూలు రాస్తాడు, దాని గురించినట్టుంది. అది చూడలేదు, మూవీ అయితే చూడాలి. సో దాంట్లో చేసిన యాక్టర్స్కి వచ్చింది. నామినేస్కి వచ్చి రాస్ బైరన్ అంట, ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐ హ్యాడ్ కిక్ యూ. బాగుంది టైటిల్, మనం మూవీ అయితే చూడలేదు. నెక్స్ట్ సంగ్ బ్లూ, కేట్ హడ్సన్ అంట, ఇది కూడా చూడలే, మన తెలియదు. సో నెక్స్ట్ సెంటిమెంటల్ వాల్యూ, రినేట్ రెన్సివ్, తెలీదు, చూడలా. పగోనియా, ఎమా స్టోన్,
అవసరం పేరైతే విన్నా కానీ నాకు తెలియదు, అసలు మనిషే తెలియదు. సో ఇవి మనం చూడలేదు. నెక్స్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్కి వద్దాం. యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్కి వస్తే ఇది వద్దులే. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్కి వద్దాం. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్స్కి వస్తే ద గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్ ఈ ట్రైలర్ చూసా, దీనికి వచ్చింది విన్నర్గా. బాగుంది అనిపించింది. అదేదో ఒక మెటీరియల్ యూస్ చేసి చేస్తుంటారు అనమాట మోషన్ ద్వారా, అలా తీశారు. కార్టూన్ లాగా ఉంటుంది షార్ట్ ఫిల్మ్. ట్రైలర్ చూసా, ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ అయితే. సో దానికి వచ్చింది. నెక్స్ట్ సినిమాటోగ్రఫీకి వస్తే ఫస్ట్ సిన్నర్స్, మళ్ళీ సిన్నర్స్కే వచ్చింది. ఎవరు మనోడి పేరు అచ్చం డురాల్ అక్కాపాండ్, నాకు తెలియదు. సో నామినేస్కి వచ్చి ఫ్రాంకెన్స్టైన్ కూడా చాలా బాగుంటాయి విజువల్స్, ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. నెక్స్ట్ మార్టీ సుప్రీం బాగుంటుంది, అంటే మనం చూసాం కాబట్టి ట్రైలర్. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ నేను మూవీ చూసా, బాగుంటాయి విజువల్స్, ఓకే బాగుంటాయి. ఆ మెక్సికో బార్డర్ ఏరియా కదా ఇష్యూ, అది బాగా క్యాప్చర్ చేశారు, విజువల్స్ బాగుంటాయి, ఆర్మ్డ్ ఫోర్సెస్. యా. నెక్స్ట్ ట్రైన్ డ్రీమ్స్, ఇది మనం చూడలేదు. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ మెయిన్ కేటగిరీ. సో విన్నర్ వచ్చి ఆబ్వియస్గా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్కి వచ్చింది. ఇది ఆల్రెడీ చాలా ఉంది, నేను కూడా సోషల్ మీడియాలో చూసాను దీనికి వస్తాయి, సరే మ్యాక్సిమం దీనికి వస్తాయని ఉంది. సో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్కే వచ్చింది. పాల్ థామస్ ఆండర్సన్, పెద్ద ఆయన, ముసలాయన. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది మార్టీ సుప్రీంకి వస్తే వస్తుంది అనుకున్నా. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్. అన్ఫార్చునేట్ రాలా, మేబీ పాలిటిక్స్ లేకపోతే ఏమో తెలియదు, కానీ మార్టీ సుప్రీంకి వస్తుంది అనుకున్నా ఈసారి అవార్డు. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్ కూడా, కానీ రాలేదు. నెక్స్ట్ నామినీస్కి వస్తే హ్యామ్నెట్, మార్టీ సుప్రీము, సెంటిమెంటల్ వాల్యూ. నెక్స్ట్ సిన్నర్స్. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్కి వస్తే నార్వే ఫిల్మ్ సెంటిమెంటల్ వాల్యూ, దానికి వచ్చింది విన్నర్గా. మనం కూడా చూడలేదు, దాని గురించి అసలు తెలియదు, చూడాలి. నామినీస్కి వస్తే బ్రెజిల్ నుంచి ద సీక్రెట్ ఏజెంట్, వాగ్నర్ది. నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్, ఫ్రాన్స్ నుంచి. నెక్స్ట్ స్పెయిన్ నుంచి సైరత్తా, మంది కాదా రీమేక్, సైరత్తా SIRT అని ఉంది, స్పానిష్ మూవీ. నెక్స్ట్ తునీషియా నుంచి ద వాయిస్ ఆఫ్ హింద్ రజబ్, విన్నానబ్బా, విన్నట్టే ఉంది. ఇవి మనం చూడలే. ఇంకేముంది, మ్యూజిక్ కూడా ఒరిజినల్ స్కోర్ కింద విన్నర్ వచ్చి సిన్నర్స్కే వచ్చింది. బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, దానికి స్కోర్ బాగుంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ స్కోర్ కానీ సౌండ్ బాగుంటుంది మ్యూజిక్. నెక్స్ట్ బెస్ట్ పిక్చర్ వచ్చి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనుకుంది. మార్టీ సుప్రీంకి వస్తాం అనుకున్నా కానీ దబ్బేసాడు, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్కి వచ్చింది. ఇంకా నామినీస్కి వస్తే బొగోనియా, F1 కూడా మంచి సినిమా, బాగా క్రేజ్ ఉంది, బాగా వైరల్ అయిన సినిమా. అది కూడా నేను AAA సినిమాస్లో చూసాను, సత్యం థియేటర్ అంతకుముందు, అమీర్పేటలో చూసాను అంతకుముందు. F1 బాగానే ఉంటుంది సినిమా. ఫ్రాంకెన్స్టైన్ కూడా బాగుంటుంది, థియేటర్ సినిమా. అది థియేటర్లో చూస్తే, బిగ్ స్క్రీన్ మీద చూస్తే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ హ్యామ్నెట్, నెక్స్ట్ మార్టీ సుప్రీం. ఇచ్చేయండి అబ్బాయి సినిమా, ఈ సినిమాకి వచ్చింటే బాగుండదు, చిన్న డిసప్పాయింట్మెంట్. ద సీక్రెట్ ఏజెంట్, వాగ్నర్ బాగా చేస్తాడు యాక్టింగ్ అనేది, బాగా చేస్తాడు అతను. నెక్స్ట్ సెంటిమెంటల్ వాల్యూ, సిన్నర్స్, ట్రైన్ డ్రీమ్స్. సో బెస్ట్ పిక్చర్ గోస్ టు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఇది కామెడీ. విజువల్ ఎఫెక్ట్స్ ఈసారి ఎవరికి వచ్చిందంటే మన అవతార్, ఫైర్ అండ్ యాష్.
యాష్కొచ్చింది. బూడిదే. బూడిద పాలైపోయింది. పాపం ఎప్పుడు చూసినా బెస్ట్ పిక్చర్ కానీ, బెస్ట్ డైరెక్టర్ ఈ కేటగిరీస్లో ఎప్పుడు రావాలి అవతార్కి ఎంత కష్టపడి తీసినా కూడా. విజువల్ ఎఫెక్ట్స్లో మాత్రం చాలాసార్లు వచ్చినాయి. సో విన్నర్ అవతార్ ఫైర్ అండ్ డాష్. నామినేస్ వచ్చి ఇంకా F1, జురాసిక్ వరల్డ్ రీబర్త్. అది బాగుంది సినిమా, నేను చూసా 4DXలో చూసా. అది డొల్లా ఏంలే. నెక్స్ట్ ద లాస్ట్ బస్ చూడలే మనం. సిన్నర్స్ ఓకే. సరే పెద్ద మూవీస్ ఏమి అంత ఎగ్జైటింగ్ ఏమనిపించలే. ఫ్రాంకెన్‌స్టైన్ బాగుంటుంది, విజువల్స్ కానీ బాగుంటుంది. ఏమున్నాయి మనం ఈ సినిమాకి వస్తుంది ఖచ్చితంగా అన్న సినిమా కూడా ఈసారి ఏమనిపించలే. మార్వెల్ మూవీస్ కూడా ఏం లేవు. ఈ DC కామిక్స్ నుంచి ఏమున్నాయి, ఏదో వచ్చింది మన సూపర్ మ్యాన్, అది బయట వాళ్ళది ఏదో మర్చిపోయా. DC కామిక్స్ లేవు పెద్ద సినిమాలు నాకు తెలిసి. 2025లో పెద్ద సినిమాస్, ఎగ్జైట్ అయిన సినిమాస్ పెద్దగా లేవు హాలీవుడ్, అదే బయట నుంచి నాకు తెలిసి. సో దట్స్ ఇట్.